అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో మన మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని మనం 7 రోజులు నిర్వహించుకుంటున్నాం. అయితే 17వ తారీఖు నుండి 23 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వికసిత భారత్ 2047 సేవా పర్వం చిత్రకళా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈరోజు 2వ రోజు కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో సృజనాత్మకత వ్యక్తీకరణపై ఈరోజు వర్క్షాప్ ఉంటుంది. అదే పోస్టర్ మేకింగ్, విజువల్ స్టోరీ టెల్లింగ్. ఈరోజు ఈ 2 కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా మన కళాశాల అధ్యక్షులు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తరువాత ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా పి రాజేశ్వరరావు గారు, రిటైర్డ్ ఫార్మసిస్ట్, ఈఎస్ఐలో వర్క్ చేశారు ఆయన. అదేవిధంగా ఆర్ కరుణాకర్ గారు, ఈయన జడ్పీ హెచ్ స్కూల్ జొన్నవలసలో ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వీరి ఇద్దరు ఈరోజు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. మళ్ళీ నిన్నటిలాగా ఈరోజు మనకి ముఖ్య అతిథులు, వారి ద్వారా జ్యోతి ప్రకాశనం కార్యక్రమాలు ఉంటాయి. మొట్టమొదటగా ఈ న్యాయ నిర్ణేతలు ఇద్దరు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. తర్వాత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ జడ్జెస్ ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. అటెండ్ అయ్యారా? ఏం అటెండ్ అవ్వలేదు? ఇవాళ వర్క్షాప్లో నేను ఒక పెన్సిల్ డ్రాయింగ్ వేసి చూపిస్తాను సింపుల్గా. మళ్ళీ మీరు మన కేసు చూపించాలి. ఆ తర్వాత నేను ఎలా వేసానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, అర్థమైందా? మొత్తం స్టార్ట్ చేస్తాను నేను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేశాక మీ అభిప్రాయాలు లాస్ట్లో చెప్పండి. ఓకే, నేను స్టార్ట్ చేయొచ్చా? చేస్తున్నానో చూడండి, ఎవరిని వర్క్ చేస్తున్నానో చూడండి. పిల్లలు మీకోసం వేస్తున్నాను నేను, ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. మళ్ళీ మీ చేత వేయిస్తాను నేను, మొత్తం మెటీరియల్ అంతా నేను ఇచ్చి.
ఓన్లీ పేపర్ అండ్ పెన్సిల్ ఎరేజర్ ఉపయోగించి చేస్తున్నాను. ఇంకో మీడియా నేను ఉపయోగించడం లేదు. దీనికి నేను ఖర్చు పెట్టేది ఒక 5 రూపాయలు మాత్రమే. నాకు రికార్డు రావడానికి గల కారణం కూడాను చీపెస్ట్ మెటీరియల్తో పోర్ట్రేట్ వేయడం ఎలాగనే దాని మీద వచ్చింది నాకు.
వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన భోగారావు గారికి, ధవళ సర్వేశ్వరరావు గారికి, సన్యాసమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జ్యోతి ప్రకాశనం కావించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరికి పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా మన కళాశాల అధ్యక్షుల వారిని కోరుతున్నాం. రాజేశ్వరరావు గారిని ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాం. ట్రై చేయగలరా? ఎవరు ఎంతమంది ట్రై చేయగలరు? వస్తారా నా దగ్గరికి నేర్చుకోవడానికి? నిజమేనా? నేను ఎంతసేపట్లో వేసాను? సుమారుగా అరగంట. ఎంతసేపు కదలకుండా కూర్చోగలరు మీరు? నేను 3 గంటలు కూర్చోగలను. మీరు ఎంతసేపు కూర్చోగలరు? నేను ఉదయం 4 నుండి 7 వరకు అలాగే ఇదే పని, నాకు ఇంకో పని ఉండదు. మీరు చెప్పబోతే మీ అభిప్రాయం. ఇప్పుడు ఇదంతా మీ అభిప్రాయాల కోసం పెట్టిన ప్రోగ్రాం ఇది. మేము అప్పటికి 47కి మేము ఉండం. మీది మీరు ఎలా ఉంటారనే దాని గురించి ఇది. ఇంకో పెద్దలందరూ వచ్చారు, మంచి మాటలు నన్ను చెప్పారు, ఇవాళ బాగా చెప్తారు. వినండి, ఇవాళ నేను వేసిన పెయింటింగ్కి నేను సుమారు 5 రూపాయలు ఖర్చు పెట్టాను. పెన్సిల్ అండ్ పేపర్ అండ్ ఎరేజర్, ఇంకేం ఉపయోగించలేదు నేను. అది అమ్ముడైపోతే బోల్డ్ రేటుకు అమ్ముకోవచ్చు, మన ఇష్టమైన అమ్మే కెపాసిటీ ఉంటే. అర్థమైందా? ఏడు తల్లి?
మాట్లాడట్లేదు ఎవరు. మేడం ఉంటే మాట్లాడరా ఏంటా? మరి చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఓకే మేడం, పెయింటింగ్ ప్రెజెంటేషన్ చేస్తాను, అప్పుడైనా చప్పట్లు కొట్టండి. ఇంత చక్కటి అధ్యక్షుల వారి ముఖ చిత్రాన్ని వేసి బహుకరించినందుకు రాజేశ్వరరావు మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ భోగారావు గారిని మన కళాశాల విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. సభకి నమస్కారం. సభను అలంకరించిన పెద్దలు, కాలేజీ అధ్యక్షులు మండపాక నాగలక్ష్మి గారికి, డాక్టర్ సన్యాసమ్మ గారికి, ధవళ సర్వేశ్వరరావు గారికి, శాస్త్రి గారికి, రాజ్యలక్ష్మి గారికి, ఇంకా సిబ్బంది, లెక్చరర్లు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. సర్వేశ్వరరావు గారికి నమస్కారాలు, నాకంటే పెద్దవాడు కాబట్టి. మీ అందరికీ ఆశీస్సులు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నామనంటే, ఓ పెద్ద కార్యక్రమం, వికసిత భారత్ 2047. అసలు ఈ 2047 ఇంపార్టెన్స్ ఏమిటి? 2047 ఎందుకన్నారు? ఎందుకో 100 సంవత్సరాలు ఏమిటి? నేను పుట్టా, నువ్వు పుట్టా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 100 సంవత్సరాలు పూర్తవుడంటే ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించాడంటే ఎంత గొప్పవాడై ఉంటాడు వాడు. అలాగే మన బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. అంతదాకా మనం ఒకరి చెప్పు చేతల్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మన రాజ్యాంగాన్ని మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూ వచ్చాం. దేశాన్ని పరిపాలించుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నువ్వు పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నావు అనుకో, నీకు నచ్చిన పని నువ్వు చేయగలవా? చేయలేవు. అన్నీ అడుగుతా. అదే మీ అమ్మగారింట్లో మీ దగ్గర ఉన్నావు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోగలవు, మన ఇష్టం వచ్చిన పనులు చేయగలం, ఇవన్నీ చేయగలం. పక్క వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పర్మిషన్తో చెయ్యాలి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. అలాగే బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నప్పుడు మన పని మనం చేసుకునే వాళ్ళం కాదు, మన రాజ్యాన్ని మనం పరిపాలించుకునే వాళ్ళం కాదు, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళం. మనకంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనం అంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి, మన దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలి. అందుకనే పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నాం. 5 ఏళ్ళు ముందుగా 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుని 5 సంవత్సరాల్లో మనం ఎంత డెవలప్ కావాలన్నది ప్లాన్ చేసుకుని 5 సంవత్సరాల్లో దాన్ని సాధించడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఇదేమిటిది, మొన్ననే 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. అంటే స్వతంత్ర భారత్కి 75 సంవత్సరాలు వచ్చాయన్నమాట. ఈ 75 సంవత్సరాల్లో మనం ఎంతో అభివృద్ధి చెందాం. అయితే 2047వ సంవత్సరం అంటే 100 సంవత్సరాల్లో మనం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నాం, వెనకబడిన దేశాల్లో కాదు. అలాగని అసలు ఏమీ లేకుండా పేద దేశాల్లోనే లేవు. పేద దేశాలు ఎన్నో ఉన్నాయి. పేద దేశాల్లో తిండికి తిండి ఉండదు, పంటలు ఉండవు, ఏమీ ఉండవు. పిల్లలందరూ మీరు ఫోటోల్లో చిత్రాల్లో చూసుంటారు, అలాగ బక్కగా ఉండి ఆహారం లేక, పౌష్టికాహారం లేక ఉంటారు. మన దేశానికి అలాంటి బాధ లేదు. మన దేశం స్వయం సమృద్ధ, అన్నపూర్ణ, చక్కటి పంటలు పండుతాయి, మనకి తినడానికి చక్కటి భోజనం ఉంది మనకి. ఇవన్నీ మన ప్రణాళికల ద్వారా మనం రచించుకుని చక్కటి పరిశ్రమలు వచ్చాయి ఈ 75 సంవత్సరాల్లో.
పంటలు పండించుకున్నాం, పరిశ్రమలు వచ్చాయి, మిల్క్ వైట్ రెవల్యూషన్, పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకున్నాం. అంటే ఇలాగా మన దేశాన్ని అనేక రంగాలలో మనం అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా చెప్పాలనంటే చంద్రుడి మీదకి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించాం. చంద్రుడి మీదకి మనం ఉపగ్రహాన్ని పంపించామంటే మనం రాకెట్ తయారు చేసి కాగితంతో విసురుతాం. ఎంత దూరం వెళ్తుంది అది? ఈ హాల్లో మీ మధ్యకి వచ్చి ఇలా పడిపోతుంది. అది మన చేతిలో గట్టిగా విసురుతాం కాబట్టి. అదే ఒక రాకెట్ని మనం దీపావళి సామాన్లో రాకెట్ని వెలిగిస్తాం. వెలిగించారా మీరు ఎప్పుడైనా రాకెట్లు? రాకెట్ వెలిగిస్తే కొంచెం మీదకి వెళ్తుంది, ఆ తర్వాత కింద పడిపోతుంది. అలాగా ఒక రాకెట్ని చంద్రమండలం మీదకి పంపించి దాన్ని జాగ్రత్తగా దింపి చేసే అంత శాస్త్ర విజ్ఞానం మనం సంపాదించుకున్నాం 75 సంవత్సరాల్లో. అంటే ఇదంతా కూడా పంటలు పండించుకున్నాం, పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకున్నాం, పరిశ్రమలు స్థాపించుకున్నాం, అంతరిక్షంలో అడుగుపెట్టాము. నిన్న శుభాంశు శుక్ల అతను అంతరిక్షంలోకి వెళ్ళాడు. మొట్టమొదటిసారిగా రాకేష్ శర్మ అని చెప్పి అతన్ని అంతరిక్షంలోకి పంపించాం మనం. అంటే మనిషిని కూడా మనం అంతరిక్షంలోకి పంపించగలిగేంత విజ్ఞానాన్ని మనం సాధించుకున్నాం. ఈ విజ్ఞానవేత్తలు, ఈ శాస్త్రజ్ఞులు అందరూ కూడా మీలా ఒకప్పుడు చిన్నపిల్లలేనా? చిన్నపిల్లలే. అయితే వాళ్ళకుండే ఒక అభివృద్ధి ప్రణాళిక, వాళ్ళ తల్లిదండ్రులకు ఉండే దీక్ష, వాళ్ళు చదువుకుని పెద్దవాళ్ళు అవ్వాలనుకునే ఒక పరిశ్రమ, దీన్ని ఇవన్నీ సాధించుకోగలిగాం. అంటే ఏ రోజు కూడా మనం నాకు ఇవాళ ఈ పాఠం వచ్చేసింది అనుకుంటే ఆ పాఠం అక్కడితో సరి. రేపు ఇంకో పాఠం నేర్చుకోవాలి, ఎల్లుండి ఇంకో పాట నేర్చుకోవాలి, ఎల్లుండి ఇంకో పద్యం నేర్చుకోవాలని మనం టార్గెట్ పెట్టుకుంటే ఈరోజు గీతాలు అయ్యాయి, వర్ణాలు అవ్వాలి, కీర్తనలు నేర్చుకోవాలి, కృతులు పాడాలి, స్వరకల్పన చెయ్యాలి. ఇదంతా బడ్జెటే, ప్రణాళికే, ప్లానింగ్. ఇది నేర్చుకుంటే అది నేర్చుకుంటే ఇంకోటి, ఇలాగ ప్రణాళిక వేసుకుంటూ మనం వెళ్తే ఏమవుతుంది? ఒక రోజుకి అభివృద్ధి సాధించగలుగుతాం. అదే వికసిత భారత్. ఇలా మనం ప్రయత్నాలన్నీ చేసుకుంటూ 1947 సంవత్సరం మన టార్గెట్. 1947 సంవత్సరానికి 2047 సంవత్సరానికి భారతదేశాన్ని అన్ని విధాలుగా సమృద్ధంగా చేసి మన వస్తువులు మనం తయారు చేసుకునేటట్టు, మనం ఎగుమతుల్లో ముందు ఉండేటట్టు, ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో ఉండేట్టు. ఇప్పుడు అగ్రరాజ్యాలు ఎవరు అనుకుంటున్నాం మనం? మీకు ఏమైనా తెలిసినా చెప్పండి. చైనా, ముందు అమెరికా. ఒకప్పుడు అమెరికా, రష్యాలు రెండు అగ్రరాజ్యాలు. ఇప్పుడు రష్యా వెనకబడింది, అమెరికా, చైనా, రష్యా. ఆ వెనకాలే మనం జపాన్ కూడా ఎంతో బాగా అభివృద్ధి చెందింది. ఆ మాటకు వస్తే 1947 సంవత్సరంలో జపాన్ మీద అణుబాంబు వేశారు. మొత్తం అంతా హిరోషిమా, నాగసాకి నగరాలు సమూలంగా నేలమట్టం అయిపోయాయి. అయితే వాళ్ళు దాన్ని మేము నాశనం అయిపోయామే, మాకేమీ లేదే, మాకేమీ రాదే అని అనుకోలేదు. వాళ్ళు బూడిదలోంచి పైకి లేచారు. వాళ్ళు పైకి లేచి మొత్తం ప్రపంచంలోనే అతి కష్టపడే దేశంగా వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదిగే. ఎలక్ట్రానిక్స్ ఏది తీసుకున్నా కూడా జపాన్ దేశం నుంచి తయారు చేస్తారు. అలాగా మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఏదైనా సరే మన భారతదేశంలో తయారు చేయాలి. అంతరిక్షంలోకి వెళ్ళనండి, అణుబాంబు కానివ్వండి, ఏదైనా మేక్ ఇన్ ఇండియా. ఓ సైకిల్ తయారు చేయాలి. సైకిల్ అంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, మన దేశంలోనే మనం తయారు చేయాలి. మన దేశాన్ని మనం అభివృద్ధి చెందించుకోవాలి, దిగుమతి చేసుకోకూడదు, మనమే తయారు చేసుకోవాలనే లక్ష్యంతో వికసిత భారత్ అని. వికసిత భారత్, వికసితం అంటే ఇంకేం కాదు, మొగ్గ ఏమవుతుంది? విచ్చుకుంటుంది. ఈరోజు మీరు మందార పువ్వును చూశారంటే సాయంత్రానికి మందార మొగ్గే ఉంటుంది. ఇలాగా పొద్దున లేచి చూస్తే అంత చక్కటి ఎర్రటి మందారం పువ్వు వస్తుంది. అలాగే ఓ గులాబీ ఉంటుంది, గులాబీ ఇలా విచ్చుకుంటుంది. తెల్లవారు లేచి చూస్తే ముందు ఏది ముడుచుకుని ఉంటుంది, ఎల్లో గులాబీ, రోజు గులాబీ, ఎర్ర గులాబీ ఇవన్నీ ఇప్పుకుంటే చక్కగా అది వికసించడం. అంటే పుష్పం ఎలా వికసిస్తుందో మన భారతదేశం కూడా ఆ రకంగా అభివృద్ధి పథంలో నడవాలి. దీనికి ఏమిటి మార్గం? కళల ద్వారా, సమాజ అభివృద్ధి ద్వారా, సమాజ సేవ ద్వారా 2047 సంవత్సరంలో భారతదేశంలో అభివృద్ధిని సాధించాలి. కళల ద్వారా మనం ఏం చేస్తాం? పాటలు పాడతాం, ఇదిగో సారు వచ్చినట్టు పెయింటింగ్ వేస్తాం. పెయింటింగ్ ఎవరైనా వేయగలరు. మీద అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకుని కింద కన్యాకుమారి వరకు ఈ పెయింటింగ్కి, ఈ కళకి భాషాభేదం లేదు. మీరు చక్కగా పాట పాడతారు, అందులో సంగీతం ఉంది. సంగీతానికి లొంగని వారెవరు ఉండరు.
పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి. పశువులు ఆనందిస్తాయి, శిశువులు ఆనందిస్తాయి, పావులు కూడా ఆనందిస్తాయిట సంగీతం అంటే. సంగీతమే, నేను మళ్ళీ పాట గురించి మాట్లాడడం లేదు. చక్కటి సంగీతం, అది కాశ్మీరీ సంగీతం కానివ్వండి, కింద నుండే మద్రాసీ సంగీతం కానివ్వండి, మన సంగీతం కానివ్వండి, ఎవరు పాడినా కూడా, ఏ భాషలో పాడినా కూడా అందులో ఉండే సంగీతాన్ని మనం ఆస్వాదించి, ఆ సంగీతం మనందరినీ కలుపుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే అంతమందిని కూడా ఒక తాటి మీద నడిపిస్తుంది. ఈ సంగీతంలో ఇంకా చెప్పాలి అంటే వీరగీతాలు. యుద్ధం వచ్చింది, రాజులు రాజ్యాలు యుద్ధం చేసే రోజుల్లో వాళ్ళకి వీర తిలకం దిద్ది చక్కటి మంచి వీరగీతాలు, వాళ్ళని బాగా హుషారెత్తించే పాటలు పాడి పంపించారు. మాటలు మాట్లాడితే ఏమి రావు, అదే ఒక గట్టి పాట పాడిగారండి. వీరగంధము తెచ్చినాను వీరులెవరు పలుకుడి అని పలుకుతారు దాన్ని. వీరగంధం తిలకం దిద్ది పదండి అంటే ఉద్రేకపరిచి వాళ్ళని యుద్ధానికి సన్నద్ధం చేస్తారు. ఇప్పుడు ఆధునిక భారతంలో కూడా ఎక్కడన్నా ఓ దగ్గర యుద్ధం జరుగుతోందని అంటే అందరినీ ఉత్తేజపరిచి ప్రజలందరినీ సమైక్యపరిచే విధంగా పాటలు పాడతారు. ఇంకా ముందుకెళ్తే గ్రంథాలయోద్యమంలో చూసుకుంటే ఉద్యమం గ్రంథాలయాలు పెట్టాలి, పుస్తకాలు ఉండాలి. వీటికి అయ్యా మీరు గ్రంథాలు పెట్టండి, గ్రంథాలయం పెట్టండి, మీరు చదవండి, మీరు పుస్తకాలు పెట్టండి ఎవరు రారు. ప్రజలందరినీ ఆకర్షించాలి. ప్రజలందరినీ ఆకర్షించడానికి ఓ పాట కచేరీ పెట్టాలి. ఊళ్ళలో ఉండే చెట్టు కింద ఉండే రచ్చబండ మీద ఓ పాట కచేరీ పెట్టేవాళ్ళు, ఓ బుర్ర కథ చెప్పేవారు, ఓ హరికథ చెప్పేవారు, ఓ పురాణ కథ చెప్పేవారు. పురాణ కథకు అందరూ అట్రాక్ట్ అయ్యేవి, అక్కడికి చేరేవారు. వాళ్ళకి ముందు హరికథ వినిపించి లేదా తోలుబొమ్మలాట చూపించి, జానపద కళారూపాలు ఇవన్నీ కూడా, ఆ తోలుబొమ్మలాటకి ఆకర్షించిన వాడికి ఆ తోలుబొమ్మల్లోంచి ఒక సందేశాన్ని, మనం అందరం ఐకమత్యంగా ఉండాలి, మనం అందరం కొట్లాడుకోకూడదు, మన దేశానికి మనం పాటుపడాలి, ఇదిగో మీరు ఈ పుస్తకాలన్నీ పెట్టుకున్నట్టయితే మన గ్రంథాలయం ఉంటుంది, దీనివల్ల మీరు అందరూ చదువుకోగలుగుతారు. ఇక్కడ మన గ్రంథాలయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతమంది తయారవుతున్నారో సాయంత్రం కానీ పొద్దున్న కానీ లైబ్రరీకి వెళ్తే అలా చెట్టు కింద పక్కన అంతా కూర్చుని పుస్తకాలు చదువుకుంటుంటారు. పుస్తకాల వల్ల ప్రయోజనం చెప్పాలి. అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్ వారిది ఫీల్డ్ పబ్లిసిటీ, సాంగ్ అండ్ డ్రామా డివిజన్, ఇవన్నీ కూడా కళాకారులే. కళాకారులందరినీ కూడా ప్రోత్సాహపరిచి కళాకారులను ముందు పంపించి కళ ద్వారా ఒక ప్రదర్శన ఇప్పించి, ఆ ప్రదర్శనలో నాయకులు వాళ్ళు చెప్పవలసిన మాటని, సంఘ సంస్కర్తలు వాళ్ళు చెప్పవలసిన మాటని చెప్పుకొస్తారు. ఇది కళ ప్రయోజనం. అలాగే చిత్రకళ ద్వారా జాతీయ సమైక్యత, చిత్రాలన్నీ కూడా గీసి జాతీయ సమైక్యతను చాటి చెప్పేవి చేస్తారు. ఇవన్నీ కూడా కళ ద్వారా జాతీయ సమైక్యత, సమగ్రత, దాని ద్వారా అభివృద్ధి 2047కి సాధించాలి. అంటే మన ప్రచారం కళ ద్వారా ప్రచారం చేయాలన్నది ఈ నెల రోజుల్లో మనం ఈ పర్వ వికసిత్ భారత్కే రంగ్ కళాకే సంగ్, అంటే భారతదేశ అభివృద్ధి కళల ద్వారా, ఈ పర్వం ఉద్యమం ద్వారా నడిపించాలని, ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం నడిపించాలని చెప్పి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కాలేజీలో కూడా ఈ నెల్లాళ్ళ పాటు జరుగుతాయి. ఈ వారం రోజులు పెయింటింగ్స్, కళలు, చిత్రకళలు, వీటన్నిటి ద్వారా కూడా ప్రజలలోకి వెళ్ళి ప్రజలలో మమేకమయ్యి వాళ్ళలో స్ఫూర్తిని రగించాలి. అసలు అభివృద్ధి అంటే ఏమిటి అని చెప్పాలన్నది ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇది దీని ప్రకారంగా మన కాలేజీకి చిత్రకళ ద్వారా చెప్పించే అవకాశం వచ్చింది. ప్రిన్సిపాల్ నాగలక్ష్మి గారు ఉన్నారు, చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీరందరూ కూడా మీలో ఉండే కళని అభివృద్ధి చేసుకుని, మీలో ఉండే కళ ద్వారా సమాజానికి సేవ చేయగలగాలి, తద్వారా అభివృద్ధి సాధించగలరు. మీరు అభివృద్ధి చెంది మీ ప్రాంతాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని అభివృద్ధి చెందించే మార్గంలోకి నడవాలి. ఇది ఈనాటి ప్రభుత్వం యొక్క సందేశం. దీన్ని అందరూ మీరు ఆకలింపు చేసుకుంటారని, కళ ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. చాలా చక్కటి విషయాన్ని మనందరికీ తెలియజేసిన భోగారావు గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవడ సర్వేశ్వరరావు మాస్టర్ని మన విద్యార్థులని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన సంగీత కళాశాల అధ్యక్షురాలు, నేటి సభాధ్యక్షురాలు సోదరిమణి నాగలక్ష్మి గారికి, అదేవిధంగా సిబ్బందికి, ఉపన్యాసకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నాతో పాటు ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి డాక్టర్ సన్యాసమ్మ గారు, మాకు బావగారు పప్పు భోగారావు గారు, అదేవిధంగా రాజేశ్వరరావు గారు. చాలా అదృష్టం, ఇవాళ వారి బొమ్మ వేయడం చూసాం, మరి వారి బొమ్మలు ఎన్నో చూసాం. మరి అన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ ఏదైనప్పుడు కూడా
నాకు అత్యంత ఆనందదాయక విషయం ఇవాళ ఎన్నో రోజు అంశాలు జరుగుతున్నాయి ఇక్కడ 17వ తారీఖు నుంచి నిన్నటించి. బట్ ఇవాళ ఈ అంశం చిత్రకళ, దాని మీద సదస్సు, దాని మీద ప్రత్యేకంగా అనుభూతి పొందే విద్యార్థులకి ఎలాగైతే చాలా వేగంగా అత్యంత సుందరంగా ఒక చిత్రాన్ని తీర్చిదిద్దగలము అన్న చూపించారు. ముఖ్యంగా ఈ కళాశాలలో మమ్మల్ని ఆహ్వానించి మాకు సువర్ణావకాశం ఇస్తున్నందుకు, ఎప్పుడు ఎల్లవేళలా ఈ కళాశాల ద్వారాలు మాకు తెరిచే ఉన్నాయి. భావనారాయణరావు గారి దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఈ కళాశాల అంటే మాకు ఎంతో ఇష్టమైంది. మాకంటే కేవలం విజయనగరం వాళ్ళకి మనకే కాదు, ఖండాంతరాల్లోని కూడా ఈ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకి విశేష గౌరవం. ముఖ్యంగా ఇక్కడ మనం ఎంత వద్దనుకున్నా సాధారణంగా మేము చెప్పే విషయాలు కావు వేదికల మీద, కానీ ఇవాళ ఇది వికసిత్ భారత్ మోడీ గారు కాబట్టి మా బావగారు ముందు ప్రస్తావన చేసినట్టుగా కొంత దేశము, రాష్ట్రము, స్వరాజ్యము, మన ఆ భవిష్యత్తు ఇవన్నీ కూడా కొంచెం చెప్పవలసిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. కానీ సమయం ఒకటే మనకి కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అసలు స్వాతంత్రం పోవడానికి కారణం ఏమిటి? పోయింది సంపాదించాలి అని ఒక కోణంలో కొందరు పనిచేశారు. అది ఎందుకు పోయింది? అనేకమత్యం. మళ్ళీ ఆ రోజులు రాకుండా ఉండడం కోసంకి అందరిని ఐక్యపరచాలనే ఒక సత్సంకల్పంతో ఎందరో మహనీయులు కృషి చేశారు. ప్రభుత్వాలు, విధి విధానాలు, కాలమాన పరిస్థితులు బట్టి అటు ఇటు ఉంటాయి. కానీ అందరి లక్ష్యం ఒకటే, దేశాన్ని ప్రేమించండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్దామనే. కానీ కొన్ని సిద్ధాంతాల్లో భేదాలు, కొన్ని వాళ్ళు చేసిన పొరపాట్లు, అప్పుడప్పుడు ఆనాడు పొరపాటు ఇవాళ బాగుండొచ్చు, ఆవేళ పొరపాటు ఆవేళ మంచి అని ఆలోచించి చేసిన పని ఇవాళ విమర్శించే స్థాయికి మనం ఎదుగుతుంటాం. కాబట్టి కాలం ఎల్లప్పుడూ ఉండదు, కాలంలో మార్పులు వస్తుంటాయి. మరి అందువల్ల మనం కూడా కాలానుగుణంగా మార్పుల్ని ఆహ్వానించి ముందుకు వెళ్తుండాలి. ఏదైనప్పటికీ కూడా నెహ్రూ గారి దగ్గర నుంచి ఎందరో మహానుభావులు పనిచేశారు. నిన్ననే పటేల్ గారిది అయింది, పటేల్ గారిది ఉక్కు మనిషి పటేల్ గారి ఉత్సవం జరిగింది. నిన్న ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరరావు ఇలాంటి మహనీయుల యొక్క ఎంతమందో ఇంజనీర్లు ఉన్నారు. ఆ మోక్షగుండం విశ్వేశ్వరరావు గారి పేరుతోనే ఎందుకు ఆ జయంతి చేయాలి అంటే మహనీయులు, వాళ్ళ గురించి ఇక్కడ అలా టచ్ చేసి వదిలేద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు అంటే ఎంత నిరాడంబరులు, ఎంత నిస్వార్థపరులు, ఎంత దూరదృష్టి కలిగిన వాళ్ళు. వాళ్ళు మహాశయులు, వాళ్ళు రాజకీయవేత్తలు. ఆనాడు ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయవేత్తలు కారు, రాజనీతిజ్ఞులు. రాజకీయవేత్తలు అంటే రాబోయే కాలంలో వస్తున్న ఎలక్షన్స్ కోసం ఏం చేయాలి, ఓట్లు పొందడానికి ఎలాగా అనేది నిరంతరం అదే ఆలోచన, దానికోసం ఏమైనా చేస్తాడు వాడు రాజకీయవేత్తలు. కానీ మన అదృష్టం కొద్ది మహనీయులు ఎందరో కష్టపడి పనిచేశారు. రాజనీతిజ్ఞులు వాళ్ళు ఇవాళ ఎలక్షన్స్ కాకుండా, ఎన్నికల కోసం కాకుండా రాబోయే తరతరాల గురించి నిత్యము ఆలోచన చేసి దేశాన్ని ముందుకి తీసుకెళ్లేటువంటి ఒక విశాలమైన దృక్పథంతో పనిచేసేటువంటి వాళ్ళు రాజనీతిజ్ఞులు. మోడీ గారు రాజకీయవేత్త కాడు. ఒక్కసారి ఆనందంగా అతను చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి, అతను ఈ 15 ఏళ్ళలో చేసిన కార్యక్రమాలు కానీ ఎక్కడ అందరికీ గౌరవిస్తూ స్వాభిమానం ఉండాలి. ఆ యొక్క వికసిత్ ఆ పదాలు కూడా ఎక్కడెక్కడి నుంచో ఎంచుతారు. సంస్కృతంలో సంబంధించినవి, దేశ సంస్కృతికి ఆ పదాలు చూస్తేనే ఇది భారతీయత. భారతదేశానికి సంస్కృతం మూల భాష హిందీ. కాబట్టి వికసిత్ భారతదేశం వికసించిందే. ఇంకా చెప్పినట్టుగా గురువుగారు చెప్పారు, కవి అతను పండితుడు, రచయిత. రోజు కూడా యూట్యూబ్లోని పిల్లలు బాగా పెద్దవాళ్ళు అవ్వాలి, సమాజహితం కోరాలి, సమాజంలోని కథల ద్వారా మాత్రమే చిన్న పూర్వ నుంచి కూడా సందేశం ఇచ్చేవారు. దురదృష్టాలు కొన్ని మార్పులు ఎన్నో వచ్చాయి. మరి మనం స్వాగతం పలకాలని ఇప్పుడు అనుకున్నాం కదా, కొన్ని స్వాగతం పలుకుతూ వాటిలో మంచిని మాత్రమే, మంచి అన్నది పెంచమన్నమా అన్నారు కదా. నిన్న గురజాడ వారి చేస్తున్నాం 21వ తారీఖు, ఎల్లుండి 21వ తారీఖున గురజాడ వారి జయంతిని. దాన్ని ఏమో వచ్చే రాష్ట్ర స్థాయిలో పండుగ చేయాలని, సాహిత్యము, సంగీతము, కళలు లేని చోట అది ఆ సమాజం నిర్వీర్యంగా ఉంటుంది. కళే దైవం, కళే జగతికి ఆధారం, కళాకారుడే ముద్దుబిడ్డ. కళలు ఎక్కడైతే వికసింపచేస్తాయో, కళాకారుడు ఎక్కడ గౌరవించబడతాడో అక్కడ మాత్రమే సుభిక్షంగా దేశం ఉంటుంది. అందువల్ల ఇవాళ ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం వారు దానికి అనుగుణంగా వారు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా మరి పరిపాలించేటువంటి కూటమి, వీళ్ళందరూ కూడా ఈ లక్ష్యాలతో పనిచేస్తున్నారు. మన ఎంతో అభినందనీయులు వాళ్ళు. ముఖ్యంగా చిత్రకళ గురించి ఇవాళ దాని మీద నేను ఇతర విషయాలన్నీ ఎలా ఉన్నా నాకు కూడా కొంచెం పట్టుకోలేదు. మరి ఎప్పుడు ఏ బొమ్మ వేయలేదు, కానీ ఏమిటో తెలియదు. అది అన్నీ అంతే. పాట పాడలేదు, పాటలు పాడిస్తున్నాం. పాడిస్తున్నాం. మరి అలాగే సంగీతం
ప్రవేశం లేదు. కానీ 20 ఏళ్ల బట్టి ఒక సంగీత సంస్థకి, ఒక ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ రాష్ట్రంలోనే, దేశంలోనే, ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థ కౌముదీ పరిషత్ మహానుభావులు మన పట్రాయణ సీతారామ శాస్త్రి గారు స్థాపించారు. కౌముదీ పరిషత్ ఘంటసాల గారి గురువు గారు. దానికి నేను సుమారుగా 20 ఏళ్ల బట్టి అధ్యక్షుడు. అందువల్ల ఇచ్చిన పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నారు. అదేవిధంగా విజయనగర వైభవానికి కారకులైనటువంటి మహనీయులు అందరూ మనకి లభించారు. అందువల్ల ఈ కళాశాల ముఖ్యంగా చిత్రకళ గురించి నేను వడ్డాది పాపయ్య గారిది మొన్న జరిగింది. మరి నేను అంటే ఇక్కడ నేను చేస్తున్న కృషి గురించి చెప్పడం కోసం కాదు. చిత్రకళ రాజేశ్వరరావు గారు, పైటరాజు గారు, మా డ్రాయింగ్ మేస్టర్ అబ్బాయి ఇలా అందరూ నిత్యము అదృష్టం కొద్ది కళాకారులతోనే అది చిత్రలేఖనమా, సాహిత్యమా, అవధానం, కళ అందరూ చెప్పగలరు, రాజీగలరా పద్యాలు. ఇప్పుడు ఆ బొమ్మ ఎంతసేపట్లో వేశారు? 20 మినిట్స్లో, అరగంటలో వేశారు. ఎంతమంది అలా వేయగలం? అంటే నైపుణ్యం పెరుగుతున్న కొద్ది దాని మీద ఉత్సాహం ఉన్నప్పుడు, దానిలో ప్రవేశం ఉన్నప్పుడు ఆ ఉత్సాహం పెంచుకుండి సరైన గురువు దగ్గర శుశ్రూష చేసినప్పుడు దానిలో నైపుణ్యం సంపాదిస్తే కోటీశ్వరుడి కన్నా ఆనందం పొందేది ఎవడయ్యా అంటే కళాకారుడే. ఆ త్యాగరాజు వారు ఎంత ఆనందం పొందారు? వారికి ఏమిటిందండి? ఓ రామదాసు గారు ఎంత కష్టాలు పడ్డారండి. ఓ రామదాసు గారు అన్నమయ్య అండి. అంటే కళాకారులు వాళ్ళు స్రష్టలు, వారు పొందిన ఆనందం. అంటాకులు బయటరాజు గారు ఈ ఊళ్ళో ఎంత కృషి చేశారు, అందువల్ల వాళ్ళని కూడా తలుచుకోవడం ఒకసారి. అందువల్ల ముఖ్యంగా నేనేం చేశానంటే రాజేశ్వరరావు గారు మొన్న వేసే విజయభావన కార్యక్రమంలో మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు భాషకి, చలనచిత్ర రంగానికి, సాహిత్య, సంగీత, సమాజ అన్ని కళా రంగాల్లో కృషి చేసినటువంటి మహనీయులందరినీ కూడా వేదికపై పెట్టి మొన్న ఫోటోలకు పెట్టారు ఎగ్జిబిషన్. ఎక్కడ? లయన్స్ క్లబ్లోనే మన రాజేశ్వరరావు గారు. అదేవిధంగా నాకు కూడా ఒక అపూర్వమైన మధురమైన అనుభూతి ఉంది. గాంధీ స్మారక నిధి మేము కార్యక్రమం చేసినప్పుడు మొత్తం 30 మందిని కూర్చోబెట్టి ఫోటో తీశారు. ఆ ఫోటో నాకు బహుకరించారు. ఆ ఫోటో, ఆ ఆనందం వేరు, ఆ ఫోటో వేరు. చిత్రకారుడు అది ఎగ్జిబిషనా, ఫోటోవా, ప్రేమగా లేదా రాయకుంచా ఏదైనప్పటికీ కూడా అది అదృష్టము, యోగం ఉండాలి. ఈ కళాశాల అందరికీ అటువంటి ఆనందాన్ని ఇస్తోంది, ప్రవేశం కల్పిస్తోంది. పెద్దవాళ్ళు అవండయ్యా అని శుశ్రూషి మంచి అందిస్తున్నారు విద్యని. కాబట్టి మహనీయులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళారు. అటువంటి ఆ చిత్రకళకి ప్రత్యేకంగా అన్ని పాఠశాలలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియాలు, తెలుగు మీడియాలు, జనరల్ ఎడ్యుకేషన్లు, సైన్స్లు, లెక్క అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆర్ట్స్కి ప్రత్యేకంగా ఉండాలని ఎందరో విద్వాంసులు ఉన్నారు, చెప్తున్నారు, తయారు చేస్తున్నారు శిష్యుల్ని, దానిలో సందేహం లేదు. కానీ నా మదిలో ఉన్నటువంటి భావాన్ని ఉపయోగించి అంటాకులు బయటరాజు గారి శిష్యుడిని నేరుగా రాజేశ్వరరావు గారిని, మన కృష్ణారావు గారిని ఆహ్వానించి అంటాకులు బయటరాజు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని స్థాపించాం. కానీ కొన్ని సమయాల్లో ఈ కళాశాలకు ఉన్నంత ప్రాముఖ్యత, ఇదొక కేంద్రం, ఇదో బిందువు, దీనికి ఉన్నంత ఆసక్తి, ఇదొక అడ్మినిస్ట్రేషన్ ఇంకో రకంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కళ గొప్పది, కళాకారులు కండి. ముఖ్యంగా కళా నేపథ్యం కూడా బోడిగా ఈ కళలు ఎందుకండి అంటే కళాకారుడే దేశానికి ప్రశాంతత ఇస్తాడు. వనరులు ఉండి ఆర్థికంగా మనం లక్షల కోట్లు ఉండి అమెరికాను మించిపోవచ్చు. కానీ భారతదేశమే. భారతదేశంకి అమెరికాలు చాలా. అమెరికాకి భారతదేశ ప్రపంచంలో అమెరికాలు, రష్యాలు, చైనాలు కాదు. మనం ఆర్థికంగా మేడలు, అంతస్తులు, భవనాలు ఇవి చూసి ఒకప్పుడు అమెరికా 1 మనం ఎంతో అనుకుంటే కాదు, మనదే 1. భారతదేశమే 1. భారతదేశమే నెంబర్ 1. అందుకే వాళ్ళ యోగా ప్రపంచం అంతా వెళ్ళింది. ఎవరి వల్ల వెళ్ళిందండి? ఒక నాయకుడు, సమర్థవంతుడైన నాయకుడు, విశాల దృక్పథం కలిగిన వాడు, మన జనరేషన్ మీద ఆశ ఉన్నవాడు దేశాన్ని మొట్టమొదటి ప్రేమించాలి. ఆ దేశాన్ని ప్రేమించిన వాడు నాయకుడైతే నాయకుడు ఎలా అవుతాడండి? అందువల్ల దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఓ తపస్సు చేస్తున్నాడు. తపస్సు ఎవరి కోసంగే? ఓ సాధన చేయగలడు, ఓ తపస్సు చేయగలడు, ఒక యోగా చేయగలడు, అంతరిక్షంలో చేయగలడు. సింధు ఆపరేషన్ భారతదేశం యొక్క భారతీయులంటే ఎవరో చూపించిన వాళ్ళు ఎవరయ్యా అంటే మన ఇక్కడ. అందుకే నేను సాధారణంగా మా సభలో వేరు. కానీ ఇవాళ దేశము, మోడీ అండ్ కళ అండ్ భారతదేశము, స్వామి భక్తి, దేశభక్తి అన్నీ కలుపుకొని 2 ముక్కలు మాట్లాడాలనే నేను మామూలుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని, ఎంఏ బిఈడి సోషల్ ఉపాధ్యాయుడిని, పొలిటికల్ సైన్స్ ఎంఏ చేశాం. కానీ అందరు నా ఉన్న అనుభవాన్ని నా పాఠాలు చెప్పడం కోసం కాదు. కానీ నాకు అవకాశం ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ కూడా ఇవాళ విశేషంగా ఉంది. కళ, దేశము. అందువల్ల దేశము మోడీ గారు ఇవాళ ప్రపంచ స్థాయిలోని ఇవాళ చైనా డోంట్ కేర్. ఎవడన్నా అంత తమ్మునాయుడు చైనాను ఖాతరు చేశాడా? అమెరికా ప్రెసిడెంట్ గారు నేనే అంత చేశానంటే నువ్వెవడు రా అన్నాడు. అంతే.
అలాగని ఎవరితో మంది అనాది నుంచి భారతీయ తత్వం ఏంటంటే అందరూ మన వాళ్ళే. సర్వే జనా సుఖినో భవంతు. పొరుగువారిని ప్రేమించు, పక్కవాడిని ప్రేమించు, ఎదురువాడిని ప్రేమించు కాదే, అందరూ ప్రేమించాలి, అందరూ మన వాళ్ళే. నాకు రష్యా సన్నిహితము కాదు, కాలమాన పరిస్థితి బట్టి ఈక్వేషన్స్ కూడా కొంచెం మారుతుంటాయి. కానీ అలాగని మనకు ఏనాడు కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారు, వీ డోంట్ వాంట్ ఈవెన్ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్, వీ నెవర్ లూజ్ ఈవెన్ సెంటీమీటర్. మాకు అంగుళం అక్కర్లేదు, సెంటీమీటర్ పోగొట్టుకోం. భారతదేశం స్వాభిమానం ఉండాలి. ఆ స్వాభిమానము, దేశభక్తి, త్యాగము, నిస్వార్థత, విశాల దృక్పథము ఇవన్నీ ఉండేది ఎక్కడయ్యా అంటే కళాకారుడికి వెళ్ళలేవు. కళాకారుడికి అందరికి కళాకారులు కావాలి, అందుకు కళాకారులు కావాలి. ఇప్పుడు మన సినిమా చూసాం, ఘంటసాల గారు సినిమా వేయించాం. గుర్రపు జాషువా గారు గుమ్మంలో కూర్చుని రావడానికి భయపడుతుంటే ఏంటండి ఇది, జాషువా గారు మీరు రండి లోపలికి, మనంతా ఒకటే కులం, మనది కవి కులం, గాయక కులం. కళాకారుడికి వెళ్ళలేవు. కళాకారుడు కళకాలం వర్ధిల్లాలి, కళలు వర్ధిల్లాలి. కళలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవాళ మరి శాస్త్రాల్లో ఉన్నా లేకపోయినా కొన్ని కళల్లో కొందరు నైపుణ్యాన్ని పెంచుకుంటూ దేశాన్ని దరిద్రం పాలు చేస్తున్నారు. కొందరు మేధావులు ఎక్కువైపోయి ఏ కళ అయితే అవసరం లేదో ఆ కళలు మేధావులు అయిపోయి అవినీతి ఎంత తెలివితేటలు ఉండాలి అవినీతి చేయడానికి, ఎక్కడ దొరకకుండా కనుక్కోండి. అవినీతి, అక్రమాలు, దుష్ట స్నేహాలు, దుష్ట పరిపాలన ఇలా చేసేవాళ్ళు కళ. అది కళ కాదు, అది కళ కాదు. ఎవరో అనొచ్చు చోరత్వం కళ అండి, అది కాదు. కళలంటే సంగీతము, సాహిత్యము, గాత్రము, అది ఏదైనా అవధానము, ఒక పద్యము, ఒక పాట, చిత్రలేఖనము, నృత్యము, నాట్యము, అందువల్ల సకల కళల కేంద్రమైనటువంటి మన కళాశాలలోనే అందరూ చక్కగా నేర్చుకొని ప్రావీణ్యం పొంది దేశాన్ని ప్రేమించి ఏ దేశం ఎగినా ఎందుకాలడినా పొగడరాని తల్లి భూమి భారతని అని ఒక మహాకవి అన్నాడు. పదండి ముందుకు, పదండి దోసుకున్నాడు ఒకడు. ఉద్యమంలో ఎందుకు సమయంలో సాగవు కాబట్టి ఒకడేమో చాలా అన్నాడు. ఏదైనప్పుడు అంతిమ లక్ష్యం అందరిది దేశమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నిన్ననే మరి మేడం గారు కర్మతో పెద్దలు వచ్చారు ఇక్కడికి. ఘంటసాల వారి విగ్రహాన్ని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. ముందుగా మేము గుంచి దగ్గర ఎక్కడ జాగా లేకపోతే దేశమంతా విజయనగరంలో విగ్రహం లేదా, విజయనగరంలో విగ్రహం లేదా అనే విమర్శలు చాలా ఎక్కువ అవుతున్న సందర్భంలో అందరూ పెద్ద ప్రముఖులందరూ కూడా ఊళ్ళోనే ఉండి రాజకీయవేత్త అయినప్పటికీ ఎవరు కూడా ఒక 10 గజాల జాగా కానీ ఒక దెమ్మ కానీ కట్టడానికి ఎవరు ముందుకు రాకపోతే సరే ఇంకా ఎక్కడో ఒకటి విగ్రహం పెట్టాలి అని గుంచి దగ్గర పెట్టాం. అలాగని అది కూడా చాలా పవిత్రమైన వేదిక, ఎక్కడో కాదు ఇక్కడ. చొప్పలి సూనారాయణ భాగవతారు గారు ఆయన నాయనా ఘంటసాల నువ్వు వెళ్ళు మెడ్రాస్ అంటే, నేనెందుకండి మెడ్రాసు, అందరూ వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు, నేనెందుకండి అంటే భవిష్యత్తు నీదే అంటే పెద్దల ఆశీస్సులు ఉన్నప్పుడు మనం ప్రయోజనం పొందుతాము. ఆ పెద్దల ఆశీస్సుల కోసం వినయము, సంస్కారం ఉండాలి, విద్య పట్ల శ్రద్ధ ఉండాలి, విద్య పట్ల అభిలాష ఉండాలి, గురువుని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, మాతృదేశాన్ని గౌరవించాలి. ఇన్ని లక్షణాలు భారతదేశంలో నీటికి నమస్కారం చేసాడు మొట్టమొదటి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత గంగకి. ఎవరండి, ఎవరు అలాగా తల్లికి, 97 తల్లికి ఒంట్లో ఒక్కడికి రాజకీయ సంబంధం లేదు, ఒక్కడికి రాజకీయ సంబంధం లేదు. కానీ అయినా ఎక్కడో ఒకటి విమర్శ చేస్తారు. కానీ 70% ఒక స్పిరిచువల్ ఎబిలిటీ ఉన్నటువంటి మహామేధావి అయినటువంటి వారి నాయకత్వంలో 2047 అన్ని రంగాల్లోనే ముందుకు వెళ్తుందని ఆకాంక్షిస్తూ దానికి అనుగుణంగా వారు చెప్పారు. మేము కూడా ఇంకా ఉంటాం, చేస్తాం. కానీ మీలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ సదస్సులు, గోష్ఠులు, చర్చలు పాల్గొంటూ చక్కగా చెవిలోకి మెదడుకు మేత పెడుతూ చెవిలో ఎక్కిస్తూ కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లికి, తండ్రికి, గురువులకి, కళాశాలకి, పెద్దలకి గౌరవం తెస్తూ ముందు జననీ జన్మభూమిశ్చ స్వర్గాది విగరీసి కదా తల్లి జన్మభూమి, దాన్ని గౌరవిద్దాం. ఏదో కొంచెం నమస్కారం. సరిగా కళాశాల ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి, సిబ్బందికి, విచ్చేసిన అతిథులందరికీ నా నమస్కారాలు, స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు. నేను మీకు లాస్ట్ టైం కూడా ఎప్పుడు వస్తుంటాను, మాట్లాడుతుంటాను. నేను లోపల అడుగు పెట్టగానే నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, మైండ్ తేలికైపోతూ ఉంటుంది. అది నేను ఇంతవరకు రాలేనందుకు చాలా బాధపడతాను. కానీ మీ అందరూ ఇక్కడ ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే హెల్త్ అంటే నేను బేసిక్గా డాక్టర్ని కాబట్టి అందరూ అంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ చక్కగా కవర్ చేశారు. నేను మీకు వేరే ఏం సందేశం చెప్పలేను, చెప్పక్కర్లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, హెల్త్ వైజ్ అంటే
ఏదైనా డెవలప్మెంట్ ఉందంటే వాటి మామూలుగా మిగతా డెవలప్మెంట్స్తో పాటు హెల్త్ కూడా మనకి చాలా అవసరం. అది ఉన్ననాడే అంటే లైక్ మా ముందు చెప్పేవారు అండ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్ అని అంతకుముందు మన సేయింగ్స్లో ఉంటుండేది. సో నేను ఎప్పుడూ అనుకుంటుంటాను నా ఓపీలో, ఇప్పుడు ఉన్న యూత్ చాలా అంటే పాఠశాలలు కానివ్వండి, లేకపోతే ముందు మన చదువు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ తేడా వచ్చిందేమో, ఇంతకుముందు ఆలోచించినట్టు ఇప్పుడు యూత్ ఆలోచించలేకపోతున్నారు అని అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో మాట్లాడుతుంటానని. కానీ ఆలోచన రాహిత్యం చాలా అయితే ఉంది. ఎంతసేపు మార్కులు, ఎంతసేపు ఎగ్జామ్స్ అని, మార్కులని వాళ్ళతో పడుతున్నారు. కానీ ఏ చిన్న దాంట్లో కూడా ఆలోచించడానికి యూత్ ముందుకు రావడం లేదు. వాళ్ళకి ఆలోచించే టైం మన సొసైటీనో, మన పేరెంట్సో, మన ఎడ్యుకేషన్ సిస్టమో ఏంటో మొత్తం మీద ఇవ్వడం లేదు. తప్పు ఒక విధంగా మాదే అనిపిస్తుంది. సోషల్గా మేము చూస్తూ ఊరుకుంటున్నాం. అంత ప్రాబ్లమ్స్లో మీరున్నా కూడా అనిపిస్తుంది. ఎందుకు మీరు ఉన్నారు అని అంటే, నా దగ్గరికి వస్తున్నారు కదా, నేను 6.5 grams బ్లడ్ అని ఎవరైనా ఒక అమ్మాయి అంటే, నేను అమ్మ 6 grams రక్తం ఏంటి నువ్వు పడిపోతావు అది ఇది అంటే అమ్మాయి హ్యాపీగా నవ్వుతుంది. అంటే నాలోని భయం కూడా అమ్మాయి గ్రహించలేని స్థితిలో ఉంది. ఎందుకంటే ఒక కాలేజ్లో అమ్మాయి 6.5 grams రక్తంతో వచ్చింది అనుకోండి, కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్ళేసరికి ఏ స్టేజ్లోనైనా కొలాప్స్ అయిపోవచ్చు అనమాట. ఏ స్టేజ్లోనైనా, మొదటి మెట్టు కానీ చివరి మెట్టు కానీ నడుస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కొలాప్స్ అయిపోవచ్చు. అంత డేంజరస్ ఆ స్థితిలో ఉన్నామని నేను చెప్పి నా మొహంలో కంగారు ఉన్నా కూడా, అంటే వాళ్ళు దేనికి రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లోని ఇప్పుడు చదువులు చెప్పడం లేదో అనిపిస్తుంది సార్. నాకేమో అలాగే అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా టెన్స్ అయిపోతుంటాను. అందుకే నేను ఎప్పుడు వాళ్ళను కూడా కళలు నేర్చుకోండి, కళలతో ఇది చేయండి అని అంటూ ఉంటాను. ఎందుకంటే అట్లీస్ట్ ఆలోచన శక్తి మిగతా వాళ్ళతో, పక్క వాళ్ళతో కానీ, ఇంట్లో కానీ, పేరెంట్స్ కానీ, మిగతా వాళ్ళతో అటాచ్మెంట్స్ అన్నీ దీంతోనే వస్తాయి. నేను ఎప్పుడు చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మామూలు పిల్లలు ఏవేవో మాట్లాడుకుంటారు, కానీ కళలు వచ్చిన వాళ్ళు కానీ, సాహిత్యం తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ గురించే కళల గురించి అయితే వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఇంకోటి సాహిత్యం అయితే సాహిత్యం, సంగీతం వాళ్ళ నోట్లోంచి ఒక చెడు మాటలు అవి నేను ఎప్పుడు వినలేదు. అందుకనే నేను ఎప్పుడు కళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను అని అంటూ ఉంటాను. అంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, ఎప్పుడు పాజిటివ్ థాట్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో, ఎంతో కొంత పాజిటివిటీ డెవలప్ చేసుకుంటారని నాకు గట్టి నమ్మకం. అందుకే నేను ఇప్పుడు అలా మాడుతుంటాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు వికసిత్ భారత్ అని అంటే ద వర్డ్ ఈజ్ పులకింతలాగా అనిపిస్తుంది నాకు. సచ్ ఎ నైస్ వర్డ్. అసలు వర్డ్ని కాయిన్ చేయడమే చాలా బాగా చేశారు, వికసిత్ అని. ఏం మేడం, నేను ఇందాక మీకు అదే అన్నాను, అందులోనే పెద్ద ఆనందం. మన వర్డ్ పలికినప్పుడు కొన్నిసార్లు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కొన్ని వర్డ్స్లో. అందుకేనేమో కొన్నిసార్లు ధర్మం అని అన్నాం అనుకోండి, మనం పాటించినా పాటించకపోయినా వర్డ్ పలికినప్పుడు కొంత వైబ్రేషన్ మన దాంట్లోనికి వస్తుంది. అదైతే డెఫినెట్. అలా వర్డ్స్లో నమ్ముతాను. అంతకుముందు అందరూ అనేవారు, మనం చిన్నప్పుడు గుర్తుంది రైల్వే స్టేషన్లో, నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, మోడీ గారికి భారతరత్న ఇవ్వాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అన్న మాట మనకి ఇచ్చినందుకు, స్వచ్ఛ భారత్ అని ఇచ్చినందుకు ఇంతమంది, ఇంత ఓవర్ క్రౌడ్ రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, మిగతా దాంట్లో కానీ, స్కూల్స్, కాలేజెస్, బయట అఫ్కోర్స్ దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ని తెచ్చి కొంచెం చేశారు కానీ, అంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కానీ అంటే ప్రతి వాడికి ఈరోజు ఆలోచించి కనీసం మనం ఎవరికైనా అన్నం ఇచ్చిన ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఎవరికైనా వీళ్ళకి నీడీ పీపుల్కి వాళ్ళు తీసుకుని వెళ్ళి భోంచేసిన తర్వాత రైల్వే స్టేషన్లో వెళ్ళి ఆ బుట్టలో వేస్తున్నారు. ఇంతకుముందు ఒక 30 సంవత్సరాల ముందు రైల్వే స్టేషన్ మన పక్కన ఉంటే మనమే తినేసి పక్కన పడేసి చేతులు అక్కడే కడిగేసి ఈగలు, దోమలు విపరీతంగా అనమాట. ఎంత మార్పు వచ్చింది అంటే, ప్రజలందరూ ఏదైనా ఒక వర్డ్ని ఆలోచించడానికి టైం పట్టొచ్చు, అది చివరి వరకు రీచ్ అవ్వడానికి టైం పట్టొచ్చు, కానీ డెఫినెట్గా రీచ్ అవుతుంది అని నమ్మకం ఈ స్వచ్ఛ భారత్ అన్న మాటను చూసిన తర్వాత వికసిత్ భారత్ కూడా అలా వస్తుందని. ఈయన పెద్ద ఆయన అంటే లైక్ మోడీ గారు ప్రతి దగ్గరికి చాలా సగర్వంగా వెళ్తారు. నా భారతదేశం తాలూకా ప్రజలు మీన్స్ వాళ్ళు ఎప్పుడు యూత్ని అక్కడ హైలైట్ చేస్తారు. అంటే యువత అంటే మనకి సంపద ఏంటంటే, భారతదేశ సంపద యువత. ఆయన చెప్పింది అదే. ఆయనకి చాలా గుడ్డి నమ్మకం ఏంటంటే, యువత చాలామంది ఉన్నారు, మిగతా దాంట్లో లేరు. ఎవరికైనా కావాల్సింది ఏ పని చేసుకున్నా నా యువతనే నేను పంపించాలి, నా సైన్యాన్ని వీళ్ళకి పంపించాలి. సైన్యం మీన్స్ వాళ్ళు కాదు, యువత కూడా యువ సైన్యం, వాళ్ళని పంపించాలని అంత ధీమాగా అక్కడి నుంచి తిరిగి వస్తాడు ఆయన. ఆయన వెళ్ళినప్పుడు కానీ సార్ చెప్పినట్టు ఎవరికి భయపడ్డు, ఎవరికి లొంగక్కర్లేదు, ఎవరికి ఇచ్చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన
మన భారతదేశం డెవలప్మెంట్ అంతా యువత మీద మీ మీద ఉందని అని ఒక వికసిత్ భారత్ అంటే ఫ్యూచర్లో ఈ యువత అంతా మంచి మార్గంలో నడిచి వికసిస్తారు, డెఫినెట్గా మన భారతదేశాన్ని వికసింప చేస్తారు. కలువు కదా, దాన్ని కూడా అలాగే వికసింప చేసినట్టు కంటిన్యూ చేస్తారని మీ అందరి మీద మేము ఆల్రెడీ రిటైర్డ్కి దగ్గరలో ఉన్నాం. సో యువత మీద అంత మంచి నమ్మకం. సో యువత అందరూ దాన్ని ఆలోచించి ప్రతి పనిలోని మంచి అవగాహనలు నేర్చుకుని కొంచెం మీరు మీ సెల్ఫ్ డెవలప్మెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అన్నిటిలోని ముందుంటారని వికసిత్ భారత్ని 100% సక్సెస్ఫుల్గా మీలో ఆ ఫేసెస్లో చూస్తున్నాను. నేను కొంతమంది పిల్లలు ఇంతగా అంటున్నాను, ఫ్యూచర్లో డెఫినెట్గా ఇవన్నీ వికసించే మొగ్గలే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి చక్కటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసిన డాక్టర్ సన్యాసం గారికి మన కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో పోస్టర్ మేకింగ్ జరుగుతోంది, డిస్ప్లే జరుగుతోంది. అతిథులు ముగ్గురు కూడా చాలా చక్కగా మాట్లాడారు. నాకైతే మోడీ సార్ని చూస్తే వివేకానంద స్వామి గుర్తొస్తారు. ఆ ఒక్క మాట, అంతకంటే ఇంకేమీ నేను చెప్పలేను. నాకు వివేకానంద స్వామి గుర్తొస్తారు మోడీ సార్ని చూస్తే, అదొక్కటే. సంగీత కళాశాల విద్యార్థినిగా వీణ విభాగంలో నేను డిప్లొమా చేస్తున్నానండి, 2nd ఇయర్. కేవలం ఒక ఉత్తేజంతో ఇవందరికీ తెలియని విషయాలు కావండి, కొంచెం అవేర్నెస్ అనేది జనంలో క్రియేట్ చేయడానికి, నాకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని విషయాల్ని ప్రేరణ కలిగించడం కోసం తయారు చేసినటువంటి చార్ట్స్. మేబీ ఇది మరి నేను తయారు చేసిన చార్ట్స్ పిల్లలకి హై లెవెల్ అవుతాయేమో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అండి. స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్ అండి. ఫోకస్ చేయడం అనేది జరిగేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత. షిఫ్ట్ ఇన్ ద పారాడైమ్ అంటే మనం ఒక్కొక్కప్పుడు ఆడవాళ్ళు, వెనకబడేటువంటి తరగతుల వాళ్ళు, వీళ్ళందరూ కూడా మార్జినల్ గ్రూప్స్ కింద వీళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకుని రావడానికి ఏవో ఒక లబ్ధిదారుల కింద చూడడం జరిగేది తప్పితే అభివృద్ధిలో వీళ్ళు భాగస్వామిలో అనేటటువంటి గుర్తింపు అనేటటువంటిది 90 వరకు రాలేదు. 90 తర్వాతనే ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి, ఇతరపరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కాదో, అభివృద్ధి అనేటటువంటిది హ్యూమన్ డెవలప్మెంట్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ అనేటటువంటిది రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా దట్ షుడ్ బి పార్టిసిపేటరీ. అందరూ కలిస్తేనే అవుతుంది, అందరి భాగస్వామ్యం ఉంటేనే అవుతుంది. అంటే ఇవాళ మనందరం అనుకోవచ్చు ఏంటంటే ఆడపిల్లలు ఈక్వల్గా చదువుకున్నారు, ఈక్వల్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇది ఒక్క స్థాయి, ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎట్ ద పెరిఫరీ, ఎక్కడో మార్జినల్గా పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల రూరల్ అర్బన్ డివైడ్, అక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు, అక్షరాస్యత లేని వాళ్ళ మధ్య డివైడ్. ఈ డివిజన్స్ అనేటటువంటివి మాత్రం కాగితాల మీద రాసినంతగా, చట్టాలు శాసనాలు చేసినంతగా ఆచరణలో మాత్రం రావడం అనేటటువంటిది జరగటం లేదు. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకి ఇంటిగ్రిటీ అనేటటువంటిది ఉండాలి. అంటే చిన్నప్పటి నుండి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా అంకిత భావంతో చేసేలాంటి చిత్తశుద్ధి అనేటటువంటిది కలిగించడంలో పేరెంట్స్, ప్రధానమైన టీచర్స్ కూడా ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. సో ఇది వరకే ఉన్నటువంటి వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా బ్రింగ్ ఇట్ అండర్ వన్ అంబ్రెల్లా, అన్నీ అభివృద్ధి అనేటటువంటి చేయాలి అన్నట్లయితే ఒకే గొడుగు కింద ఒకే తీసుకొస్తేనే ఒకే తాటి మీద అభివృద్ధి అనేటటువంటి జరుగుతుంది. చూడడానికి ఒక పేదరికం అన్నాం అనుకోండి, పేదరికం అంటే దారిద్ర్య రేఖ దిగువన నివసించిన ప్రజలను కాదండి. చదువులేకపోయినా అది అవిద్య. స్త్రీల మీద అహింస చేసినా విమెన్ ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. దే ఆర్ వర్కింగ్ సో హార్డ్, ఇన్స్పైట్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్స్ దే వర్ నెవర్ అక్నాలెడ్జ్డ్. మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ ఇన్ ది అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు తక్కువ. ఎంత పని చేసినా వాళ్ళు చేసినటువంటి పనికి దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. భుజం తట్టి ప్రోత్సహించి మీరు కూడా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఒక మంచి, ఎందుకంటే దే దెమ్సెల్స్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ ఒక రైట్ కింద తీసుకుని చిన్న పని నుండి పెద్దవారు. అందుకని ఎవరైనా వర్కింగ్ విమెన్ మీరు హౌస్ వైఫ్ అంటే ఆల్ విమెన్ ఆర్ వర్కింగ్ విమెన్. నెవర్ సే దట్ ఓన్లీ దోస్ హూ ఆర్ ఎర్నింగ్ మనీ ఆర్ వర్కింగ్ విమెన్. ఫ్రమ్ డాన్ టు డస్క్, పొద్దుటి నుండి రాత్రి వరకు పనిచేసే ఆడవాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వర్కింగ్ విమెన్. పుట్ ఎ ప్రైస్ ట్యాగ్ టు ద ఈచ్ వర్క్ కండక్టెడ్ బై దెమ్. ఎంత నేషనల్ పర్ క్యాపిటాకి, జీడిపికి వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నది ఇట్ ఈస్ ఆల్ అండర్ ద స్టాటిస్టికల్ పర్దా.
ఏ స్టాటిస్టికల్ పర్దా ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్. ఎంత చేశారంటే క్వాంటిటీ చెప్పలేరు, కానీ ప్రతి పనికి వాళ్ళు పని మనిషిని పెట్టి చేయించుకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ ఎంత ఎనలేనిది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలా తెలిసాయి మనకి? ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఈజ్ డైనమిక్, ఇట్ ఈస్ ఏ నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియ అనేటటువంటి దాన్ని కాలానుగుణమైనటువంటి మార్పులతో నడుచుకుంటూ మనం ముందుకెళ్తేనే జరుగుతుంది. సో ఇవాళ ఇది చాలా ప్రైమ్ ఇష్యూ అవ్వచ్చు, టుమారో ఇట్ మేనా. ఇవాళ స్టాఫ్ సెలక్షన్ కమిటీలో వన్స్ అపాన్ ఏ టైం ఆర్మీలో 5 years చేస్తాం, షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇలా అనేవారు. ఇవాళ అలా లేకుండా రిక్రూట్మెంట్ డిఫెన్స్లో కూడా ఫుల్ టైమ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తున్నారు, బికాస్ దే హ్యావ్ రికగ్నైజ్ ద విమెన్స్ పొటెన్షియల్. సో లైక్ దట్ ఇవాళ మనం అభివృద్ధి చేయాలంటే నాట్ డిపెండింగ్ ఆన్ వన్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. అండ్ ప్రీవియస్లీ వీఆర్ యూజింగ్ ఆల్ కన్వెన్షనల్ రిసోర్సెస్, నౌ వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ది రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ రిసోర్సెస్ను వినియోగించుకోవడం ద్వారా కూడా మనం అభివృద్ధి చెందొచ్చు. సో ఇదంతా కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, అన్ని సోర్సెస్ ద్వారా కూడా మనం కూడా ఈరోజు ఎనర్జీకి మనం వీఆర్ నాట్ లాగింగ్. ఎందుకంటే మనకి పుష్కలమైనటువంటి సూర్యరశ్మి ఉంది, అందుకని మనం చాలా తక్కువ ఖరీదుతో ఎక్కువ డబ్బు చెల్లించకుండా మనం వినియోగించుకోవడానికి ఇది ఒక అవకాశం. దీనికి సబ్సిడీలు కూడా ప్రభుత్వం ఇస్తున్నారు. సో లెట్ us యూటిలైజ్ ది solar energy, a renewable resource for our household use and also for the agriculture and other purposes. So this is all about the green revolution. Green revolution. Then the second one is what I am focusing it is on the women empowerment. Now ఇది ఒక చాలా కామన్ బజ్వర్డ్ కింద మారిపోయింది. బజ్వర్డ్ అంటే ఎవరు పడితే వాళ్ళు సాధికారత సాధికారత. విమెన్ డు నాట్ నీడ్ ఎనీ సాధికారత, దే వర్ బోర్న్ విత్ సాధికారత, ఒకళ్ళు ఇవ్వక్కర్లేదు. అయితే ఏంటిది, దే వర్ పుష్ డిసైడ్, వాళ్ళ పక్క నెట్టేసి డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి రోల్ ప్లే చేయడానికి అవకాశం ఇవ్వట్లే. ఒకవేళ పొరపాటునే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తారు, చాలా చీప్గా మాట్లాడతారు. విమెన్ ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏ పని చేయదు. సో అధికారాన్ని ఇచ్చినా కూడా అన్ని పుచ్చుకోవడానికి విమెన్ సిద్ధంగా లేరు. సో సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఫస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఇఫ్ వన్ విమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్. సో ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ అబౌట్ ది విమెన్ అండ్ దేర్ ఎంపవర్మెంట్. సాంఘిక ఎందుకనంటే అణగదొక్కేసినటువంటి అంశాలను మనం బయటకు వచ్చి కల్చరల్గానో సోషల్గానో ట్రెడిషనల్గానో అనేక విధాలుగా ఈరోజు కూడా విమెన్ అణగారే ఉన్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దే ఆర్ ప్రోన్ టు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఆల్సో అట్రాసిటీస్ అగేన్స్ట్ విమెన్ దే వర్ నాట్ ఏబుల్ టు డూ. సో దీనికి ఏదైనా ఒక చర్య అనేటటువంటి తీసుకుంటే అట్లీస్ట్ 2047, బికాస్ విమెన్ కాన్స్టిట్యూట్ మోర్ దాన్ 50%. అండ్ ఇన్ స్టెమ్ కోర్సెస్ ఇండియా స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. స్టెమ్ కోర్సెస్కి మిగిలిన దేశాల్లో అంత డిమాండ్ ఆడవాళ్ళు వెళ్ళడం అనేది లేదు. మనకు వీఆర్ ప్రౌడ్ టు సే మోర్ దాన్ 49.8% ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది స్టెమ్ కోర్సెస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద విమెన్ ఎంపవర్మెంట్. అండ్ ఐ బీయింగ్ a music college student, I focus more on the tradition and culture also. Never forget your culture, your roots, where you have born. మనం పుట్టిన భారతదేశంలో మన సంస్కృతి అనేటటువంటిది మిగిలిన దేశాల కన్నా భిన్నమైనటువంటి సంస్కృతి ఉంది. మన సంస్కృతి వారసత్వం మనతో అంతమైపోకూడదు. ఇట్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్స్, కమింగ్ జనరేషన్స్. మా నాయనమ్మ అలా చేశారు, మా తాతగారు అలా చేశారు అని చెప్పడం కాదు. విల్ ఆల్సో డూ ఇట్. దట్ ఇస్ ఎ ట్రెడిషన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ఎ గుడ్ గెస్చర్, విల్ ఫాలో ఇట్. మా ఇంట్లో అది లేకపోతే ఒప్పుకోరండి అన్న స్థాయిలో నెక్స్ట్ జనరేషన్ కూడా ఎదగడానికి మన కళలన్నింటినీ ఇవ్వాలి. మన కళలు ఎక్కడ ఏ దేశంలోనూ లేవు. మన కళల్ని మన సంస్కృతిని కూడా పరిరక్షించుకొని రాబోయేటటువంటి జనరేషన్స్ అన్నిటికీ కూడా పాస్ ఆన్ చేయాలని చెప్పేటటువంటిది. దిస్ ఈజ్ అబౌట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద విమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఇస్ మై సెకండ్ థింగ్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మళ్ళీ రేపు చెప్పండి, రిపీట్ అది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు సో సైన్స్ అండ్ టెక్నాలజీ రిపీట్ చేయాలి మీరు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడో మేము పాత పద్ధతులు సంస్కృతి అని అనుకోకుండా మన పరిస్థితులకు అనుగుణంగా మన అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి మన కంప్యూటర్ బేస్డ్ స్టూడెంట్స్ కానీ ఆ ఎడ్యుకేషన్ కానీ ఇంకెక్కడా లేరు. మన వాళ్ళనే రిసోర్సెస్ కింద తీసుకున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ ఏ వైటల్ రోల్. దిస్ ఈజ్ అబౌట్ ది అగ్రికల్చర్. మనం గ్రీన్ రెవల్యూషన్ చూసాం, బ్లూ రెవల్యూషన్ చూసాం. ఈ రోజుకి కూడా అగ్రికల్చర్ అనేటటువంటిది ముఖ్యంగా మనకు ప్రధానమైనటువంటి వృత్తి.
భారతదేశాన్ని ఎప్పుడు కూడా మనం గ్రామీణ భారతదేశమే అని అన్నాము. ఇవాళ మనకి జనం మళ్ళీ మొదలుకొచ్చారు. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కావాలంటున్నారు. ఎరువులు అవి వేసే పండించే పంటలు వద్దు మాకో, మా ఆరోగ్యం బాగా ఉండాలి అన్నట్లయితే ఈ పొల్యూటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఫుడ్ రిసోర్సెస్ మాకు వద్దు, విల్ డిపెండ్ మోర్ ఆన్ ది ఆర్గానిక్ రిసోర్సెస్ అని అంటున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు చిరుధాన్యాలకి వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత అనేటటువంటిది వచ్చి మనమే ఇతర దేశాలకి మన ఆహార ఉత్పత్తుల్ని పంపించేటటువంటి స్థాయిలో భారతదేశం ఉందని చెప్పడానికి గర్వంగా ఉన్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద 4 pillars I have focused, but there are many things you have to integrate them and go with an integrated approach, and then only you will get the sustainability. Sustainability అంటే ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు, అది సుస్థిరంగా ఉండాలి, వీళ్ళలోనికి పోయి ఉండాలి, నాటుకుపోయి ఉండాలి. సో ఈరోజు ఈ పని చేసాం, we have washed our hands అని ఇలాగా ఉండడం అనేటటువంటి ఉండకూడదు. So that's what I am telling you about the poster presentation. If really madam gives a chance, if really madam, this is an appeal to the madam. If she gives a chance, I would like to say something about the women empowerment. Why we need women empowerment? This is not for women. This is for male enlightenment and women's emancipation. See, never forget our forefathers and the eminent leaders of the past. వీరేశలింగం పాత్రులు గారు, ఒక బొరజాడు గారు, వీళ్ళందరూ చేసిన సంస్కరణలు సామాన్యమైనటువంటి సంస్కరణలు కావు. ఈ రోజున మనం కూర్చుని ఆడవాళ్ళ ఫెమినిజం మాట్లాడకూడదు. ఆడవాళ్ళ గురించి విముక్తులను చేయడానికి కష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీ శక్తి విమోచనకు పోరాటపడినటువంటి వాళ్ళు మగవాళ్లే. బట్ ఇవాళ ఇట్ ఈస్ ఏ టాప్సిటర్వీ, కంప్లీట్గా తారుమారైపోయింది. దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ఎ విమెన్. సో ఐ విష్ టు స్పీక్ few words if madam gives a chance. I don't know. Madam, with your kind permission, can you give me 5 minutes? Can you give me 5 minutes? I want to tell something. మీకు 5 minutes ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. స్టూడెంట్స్ అందరూ మిస్ అయిపోతారండి. మీరు ఎంత చక్కగా చెప్తున్నారు, ఇవన్నీ స్టూడెంట్స్ మిస్ అయిపోతారు. అందుకని అందరూ ఉన్నప్పుడు మీరు మళ్ళీ చెప్పండి. రాజేశ్వరరావు గారికి, కరుణాకర్ గారికి, మా కళాశాల తరఫున మా అధ్యాపక అధ్యక్ష బృందం తరఫున వీరికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు పూర్తిగా తెలియదు. వీరు ముగ్గురు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము పేరు పేరున వారి ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి కార్యక్రమం 4:30కే మొదలు పెడతాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ శుభరాత్రి. ఐడియా కోసం అని ఒక స్కెడ్యూల్ ఇచ్చారు. ఈ పని కోసం మనకి అనుగుణంగా దాన్ని చిన్న మార్పులు చేసుకుంటున్నాం. అంటే దాని అల్టిమేట్ గోల్ ఏంటంటే అది స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి, యూత్ని రీచ్ అవ్వాలి, వాళ్ళు దాన్ని ఇన్స్పైర్ అవ్వాలి, దాన్ని ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళు ఎంతో మంది వాళ్ళ జీవితంలో ఉపయోగించుకొని దేశానికి ఉపయోగపడాలి. అది అల్టిమేట్ గోల్. దానికి అనుగుణంగా మనం చిన్న మార్పులు చేసుకోవచ్చు. అది మా గౌరవ డైరెక్టర్ గారు కూడా మాకు తెలియజేశారు. మీకు ఎలా కావాలంటే అది చిన్న మార్పులు చేసుకున్నామా అని చెప్పారు. అందుకని మనకు కావాల్సిందే అల్టిమేట్ గోల్స్ మనం రీచ్ అవ్వాలి. అందువల్ల మా టీచర్స్ ముగ్గురు వాళ్ళ ముగ్గురిని నడిపిస్తున్నారు. మా అమ్మాయి దింపు చూపినట్టుగా తప్పకుండా ఇవాళ మంగారానికి కూడా చాలా చక్కగా మాట్లాడారు. కాకపోతే స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు కనుక వాళ్ళందరూ ఈ విషయాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి జీవితంలో అనే ఉద్దేశంతో రేపు అక్కడ ఎక్కువ టైం తీసుకొని ఇంకా సమగ్రంగా వాటిని వాళ్ళ స్టూడెంట్స్కి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆవిడ కొంచెం మేము ఆపడం జరిగింది. అలా రేపు స్టూడెంట్స్ అందరూ ఉన్నప్పుడు చెప్పండి, ఇంకా ఎక్కువ వివరంగా చెప్పండి అని దాన్ని మేము కోరడం జరిగింది. మంగళవారిని తప్పకుండా రేపు ఆవిడ ఈ సేవలను మేము ఉపయోగించుకుంటామని సభాముఖంగా చేస్తున్నాము. అలాగే చిన్న చిన్న మార్పులతో ఈ వారం రోజులు కూడా తప్పకుండా